బెయిల్ వచ్చిన జైల్లోనే అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ లో తప్పులున్నాయంటూ రిలీజ్ చేసేందుకు తిరస్కరించిన జైలు అధికారులు ఇవాళ మధ్యాహ్నము విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం అని అనుకున్నాము. కానీ పొద్దుగాల 8 గంటల తర్వాత ఆయన రిలీజ్ అయిపోయిండు, ఆల్రెడీ ఇంటికి రావడం జరిగింది. సో నిన్న బెయిల్ వచ్చింది, మధ్యంతర బెయిల్ వచ్చినాక దాదాపు 3.5-4 గంటల హైడ్రామా తర్వాత ఆయనను జైల్లోనే ఉంచేందుకు అధికారులు అదయ్యారు. సో ఆయనకు మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఈ ముక్క చదివిన తర్వాత ఇగో సంధ్య తొక్కిసాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు హడావిడిగా చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు ఆ వెంటనే హైకోర్టులో బిగ్ రిలీఫ్, 4 వారాల మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్కు సూచన. బలమైన వాదనలు వినిపించినటువంటి అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఏపీ గోదావరి పుష్కరాల అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిండు. చంద్రబాబు నాయుడు బాధ్యుడిని చేయలేదని వాదన. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కేసులోనూ ఇదే తరహా జరిగిందని చెప్పేసి కూడా చేసిరు. అల్లు అర్జున్కు సంబంధం లేదు, కావాలంటే నేను కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పేసి ఎవరైతే చనిపోయిర్రో రేవతి, ఆ రేవతి భర్త కూడా ఆయన మాట్లాడడం జరిగింది మీడియా ముందుకు వచ్చి. కావాలంటే నేను కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అరెస్టును ఖండించిన సినీ రాజకీయ ప్రముఖులు హైడ్రా మృతులకు ఎవరిని అరెస్టు చేయాలని చెప్పేసి కేటీఆర్ నిన్న ట్వీట్ వేసిండు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ ఆయన ఈ ట్వీట్ వేసిండు. రేవంత్ బ్రదర్స్ విషయంలోనూ చట్టం స్పందించాలని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిండు. అల్లు అర్జున్ అరెస్టు చేయడం సమ్మతం కాదన్న జగను. బెయిల్ వచ్చిన రేవంత్ సర్కార్ కక్ష కట్టిందని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు అదైతా ఉన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్టుగా అయ్యింది అల్లు అర్జున్ పరిస్థితి. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన సినీ హీరో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. కారణం బెయిల్ పేపర్లో తప్పులు ఉన్నాయంటూ జైలు అధికారులు తిప్పి పంపారు. అవి సరిచేసుకొని వచ్చేలోపు ఇవాళకి టైం అయిపోయింది, రేపు రండి అని సెలవిచ్చారు. దీంతో హైకోర్టు బెయిల్ ఇచ్చిన ఒకరోజు రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం లోపల ఇవాళ ఉదయం ఆయన రిలీజ్ అయిపోయిండు. అయితే అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యిండు, దేనికోసం అరెస్ట్ అయ్యిండు ఏంటి అనేది ఒకసారి మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అసలు ఫస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిర్రు, దానికి కారణం ఏంటి, రేవంత్ రెడ్డి గారి ఈగో ఎక్కడ హట్ అయింది, రేవంత్ రెడ్డి గారి ఈగో ఎక్కడ హట్ అయింది. ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి, మాట్లాడుకోవాల్సినవి చాలా కోణాలు ఉన్నాయి. ఒకటి, అల్లు అర్జున్ మొన్న 2024 ఏపీ ఎన్నికల్లో ఇది 100% దీన్ని రాజకీయానికి వాడతారా అంటే 200% ఇది రాజకీయమే జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు గురించి బేసిక్గా సాధారణ అరెస్ట్ అయితే దీని గురించి ఇంతసేపు చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ అల్లు అర్జున్ అరెస్టు కంప్లీట్గా రాజకీయం, ఇది కంప్లీట్గా ప్రోద్బలం, ఇది కంప్లీట్గా ఒక పార్టీకి ఈయన సపోర్ట్ చేసినని చెప్పేసి ఆయన అరెస్టు చేయడం కోసము కంప్లీట్గా జరిగినటువంటి వ్యవహారం ఇది. 200% సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట కేసులో అక్కడ జరిగినటువంటి దానికి అందరూ విచారం వ్యక్తం చేసిండు. అల్లు అర్జున్ కూడా ఆ ఘటనలో ఆయన విచారం వ్యక్తం చేసిండు. విచారం వ్యక్తం చేసి అలాగే ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా, 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తా. సరే, చనిపోయినటువంటి వాళ్ళని తీసుకురాలేము మనము, ఆ మాట కూడా అన్నాడు ఆయన. చనిపోయినటువంటి వాళ్ళని మనం తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఆ పిల్లలకు అండగా ఉంటా, ఒక 25 లక్షలు నేను ఆర్థికంగా సహాయం చేస్తా, ఫర్దర్గా నేను వాళ్ళకి అండగా ఉంటా, నా వల్ల ఏదైతే పొరపాటు జరిగిందో దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. కానీ ఆ తొక్కిసలాట ఘటనలో ఒకవేళ బాధ్యుడిని అల్లు అర్జున్ చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఏం చేసినట్టు? పోలీస్ యంత్రాంగానికి ఎన్ని రోజుల ముందుగా, 1 రోజా 2 రోజుల ముందుగానే సంధ్యా థియేటర్ ఓనర్ కూడా, ఆ మేనేజర్ కూడా ఒక లేఖ రాసిరు. సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా ఒక లేఖ రాసిరు. ఎవరికి? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి గారికి క్లియర్గా రాసిరు. ఏమని రాసిరు? అయ్యా, ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడు ఇక్కడ, దీనికి మీరు భద్రత కల్పించండి, క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, జనాలు వస్తారని చెప్పేసి అది కూడా వాళ్ళు ముందుగానే లేఖ రాయడం జరిగింది. 2 తారీఖు నాడే లేఖ రాసి. అయితే పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అల్లు అర్జున్ వచ్చిండు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసు వాళ్ళు ఫస్ట్ వాదన చేసిరు. కానీ ఈ లేఖ బయటకు వచ్చేసరికి నోరు మూసినాయి అసలు మొత్తం వ్యవహారం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో ఇటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది, భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. నిన్న కోర్టులో ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించిన వాదనలు చూస్తే
కోర్టుకు అక్కడ భద్రత కల్పించడానికి పోయినటువంటి పోలీసు వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి క్రికెట్ చూసినట్టు అల్లు అర్జున్ చూస్తేందుకు పైకి పోయిరంట. ఏ భద్రత కల్పించాల్సినటువంటి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ చూస్తేందుకు వీళ్ళు కూడా జనాలతో పాటు పై ఫ్లోర్కి వెళ్ళిరు. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక ఆమె చనిపోయింది పాపం. ఆ కొడుకు వాళ్ళ అబ్బాయి ఏమో తీవ్ర అస్వస్థతకు గురైపోయింది. ఇది జరిగినటువంటి వ్యవహారం. సో ఇందులో అల్లు అర్జున్ తప్పు ఒక్కటే కాదు, ఇలా పోలీస్ వ్యవస్థ తప్పు కూడా ఉంది. శాంతి భద్రతల విషయంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ విధులను పక్కన పెట్టి అది చేసిరు. మరి ఇప్పుడు అరెస్ట్ ఎవరిని చేయాలి? హోంమంత్రిని చేయాలని అరెస్టు, ముఖ్యమంత్రిని చేయాలని అరెస్టు, ఆ పోలీసుని చేయాలని అరెస్టు, లేకపోతే ఆ ప్రాంతంగా ఉన్నటువంటి ఎస్ఐని, సిఐని, ఏసీపీలను చేయాలని అరెస్టు, ఎవరిని చేయాలి అరెస్టు? సో ఈ రకంగా అట్లా తొక్కిసలాట జరిగినటువంటి దానికి అల్లు అర్జున్ ఎట్లా బాధ్యులను చేస్తారు మీరు అని చెప్పేసి ఆయన కోర్టులో వాదించడం జరిగింది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పిండు. ఏమని చెప్పిండు? గోదావరి మన పుష్కరాలు, ఏం పుష్కరాలే? గోదావరా కృష్ణ పుష్కరాల? చంద్రబాబు నాయుడు పుణ్యం కట్టుకున్నాడు. గోదావరి పుష్కరాలే కదా. ఏపీలో గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 23 మంది 27 మంది పంపినవా? ఇగో 27 మంది గోదావరి పుష్కరాల సందర్భంగా చనిపోయారు. దాంతోపాటు మొన్న ఎన్నికల సందర్భంగా ఏపీలో మొన్న ఎన్నికల సందర్భంగా ఏదో ర్యాలీ చేసి అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఆ ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 3-4 చచ్చిపోయారు. అందులో ఇట్లా చాలా చోట్ల జరిగినాయి. ఆ గోదావరి పుష్కరాలు అయితే మరి దారుణం. ఇవాళ ఆయన ఉంటే చూసావు బోయపాట, ఇలా ఉన్నాడా? ఇగో ఎవరిది ఈ బోయపాటి ఉన్నాడు చూసినావా? ఈ సినిమా షూటింగ్ లెక్క ఈ బోయపాటి స్టార్ట్ యాక్షన్ కెమెరా అని చెప్పేసి యాక్టింగ్ ఉంటుంది కదా, ఆ సినిమా ఏదో చేయనీక, ఏదో వీడియోలు షూట్ చేయనీక, సినిమా చేయనీక పోతే ఆ తొక్కిసలాట జరిగి 27 మంది చనిపోయారు. 27 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 27 మందిని పట్టణం పెట్టుకున్నది ఇదే చంద్రబాబు నాయుడు. ఈయన కారణం చేత తొక్కిసలాట జరిగి 27 మంది ప్రజలు చనిపోయారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడిని బాధ్యుని చేసిర్రా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిర్రా? షారుఖ్ ఖాన్ విషయంలో కూడా ఒక తొక్కిసలాట జరిగింది, అక్కడ షారుఖ్ ఖాన్ అరెస్ట్ చేసిర్రా? సో ఇట్లా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆయన చూపించడం జరిగింది. దాంతో మధ్యంతర బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా ఆయన నైట్ అందులో పెట్టారు. అయితే దీనికంటే ముందు అసలు ఎందుకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలన్నటువంటి దానికి ఎందుకు వచ్చిండ్రు అంటే, ఫస్ట్ ఎక్కడ బీజం పడిందంటే 2024 ఏపీ ఎన్నికల్లో ఈయన వైసీపీకి సపోర్ట్ చేసిండు అల్లు అర్జున్. అంటే వైసీపీకి అవుట్ రైట్గా పార్టీ తరఫున సపోర్ట్ చేయకపోయినా కొంత ఆ పార్టీలో కొంతమంది నాయకుల కోసం ఈయన ప్రచారం చేసిండు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి బంధుప్రీతి కావచ్చు, లేకపోతే రకరకాల కారణాల చేత ఆయనకి ఈయన సపోర్ట్ చేసిండు. దాని కారణంగా వైసీపీకి ఫేవర్గా ప్రచారం చేయాల్సి వచ్చింది. కానీ ఇదే అల్లు అర్జున్ వాళ్ళ మామ పవన్ కళ్యాణ్ వైసీపీకి డెడ్ ఆపోజిట్లో, అంటే జనసేన పార్టీ ఆపోజిట్లో ఉన్నది. దాంతోపాటు ఇక్కడ సిబిఎన్ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు ఒక కూటమి ఏర్పడరు, ప్లస్ బీజేపీ, అది పక్కన పెడితే. సో ఇట్లా ఈ అల్లు అర్జున్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇక్కడ కొంత గ్యాప్ వచ్చి మెగా ఫ్యామిలీనేమో ఇటు చంద్రబాబు నాయుడు సపోర్టు, తమ్ముడు పార్టీకి సపోర్టు, ఇక్కడనేమో అల్లు అర్జున్ ఏమో వైసీపీకి సపోర్టు. అక్కడ నుంచే కొంత క్లాషెస్ స్టార్ట్ అయినాయి. ఆ డిస్టర్బెన్సెస్ బాగా వచ్చినాయి. మొన్న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా టీడీపీ వాళ్ళు మొత్తం పుష్ప 2ని వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రు. వైసీపీ వాళ్ళు మాత్రం పుష్ప 2 అనేటువంటి సినిమాని భుజానెత్తుకొని ప్రచారం చేశారు. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, పోయి చూసి రావాలని చెప్పేసి. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభిమానులని తలదన్ని వైసీపీ వాళ్ళు దీనికి ప్రచారం చేసి పై చేయి సాధించారు కూడా. ఇది ఒక పర్సెప్షన్. ఇంకొకటి, ఈ పుష్ప 2 సందర్భంగా ఇప్పటికే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు శిష్యుడైనా ఇక్కడ ఉన్నది మనకు తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఈ మైత్రి ఇలా కొనసాగుతూ ఉంది. ఇది సాగుతున్న సందర్భంగా పుష్ప 2 రిలీజ్ అయింది. దీని ఒక ఫంక్షన్లో ఏమైందంటే, అప్పటికే కొంత చర్చ నడుస్తూ ఉంది. ఒక ఫంక్షన్లో ఈ కథ అయింది. ఒక ఫంక్షన్లో పాపం ఆయన ఏదో, ఇప్పుడు ఎవరైనా కానీ టక్కున పేరు మర్చిపోతాం, మనం కూడా మాట్లాడుతూ కానీ పేరు ఏమో ఉండినాయి అని చెప్పేసి అంటుంటాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన మాత్రాన ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలని రూల్ ఏం లేదు కదా, రాజ్యాంగంలో అట్లా రాసి ఏం లేదు కదా. మాట్లాడే క్రమంలో పాపం పొరపాటున ఆయన పేరు మర్చిపోయిండు. ఎవరి పేరు? రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయిండు. ఎవరు? అల్లు అర్జున్
పేరు మర్చిపోయేసరికి ఇక నా పేరిట మర్చిపోతావా అని చెప్పేసి అక్కడనే పగబట్టినట్టుగా కనబడతా ఉంది, స్పష్టంగా కనబడతా ఉంది. దానికి కారణం ఏందో కూడా చెప్తాను నేను. ఒకసారి ఇక్కడ చూడండి ఏమన్నాడు. I'd like to thank the government of Telangana for giving us a special prize. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి అది సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. అరెస్ట్ వీడియోలు కూడా ఈయన అరెస్ట్ చేసిన వీడియోలు కూడా Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. అట్లా ఆయన ఫస్ట్ పాపం పేరు మర్చిపోవడంతో ఈ పేరు మర్చిపోయినటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కేటీఆర్ కూడా మొన్న ప్రెస్ మీట్లో అది ఎన్టీవీలో మాట్లాడి చూసినావా. సో కేటీఆర్ కూడా ఎన్టీవీలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఎవరికైతే బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చిరో వాళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డి పేరును గుర్తుపెట్టుకుంటలేరు, మర్చిపోయిర్రు. అంటే ఈయన ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడో ఒకసారి చూడండి. ఆయన ఎవరు కూడా ఫాలో అవ్వరు, ఆయన ఎవడు ఫాలో అవ్వడు అని చెప్పేసి కొంత ఆయన అగ్రెసివ్గా మాట్లాడాడు. సో ఇవన్నీ కూడా బాగా భయంకరంగా రేవంత్ రెడ్డికి బాగా ఈగో హర్ట్ చేశాయి అనమాట. ఇట్లా పేరు మర్చిపోవడము, నా పేరే మర్చిపోతాడా? ఇప్పుడు కేసీఆర్నే ఓడించిన నేను నా పేరే మర్చిపోతాడా? ఇప్పుడు నీ పేరు నీ బానిసలు గుర్తుపెట్టుకుంటారు కానీ అందరు గుర్తుపెట్టుకోవాలని లేదు కదా రూలు. సో ఇట్లా నా పేరే మర్చిపోతాడా అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఇక అరెస్టుకు ప్రయత్నాలు. అప్పటిదాకా కేసు అట్లా స్తబ్దుగా ఉన్నది. దాని తర్వాత ఇక ఈ బయట వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. నా పేరే మర్చిపోతారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి హోంమంత్రి, ఇక నేను మళ్ళీ పేర్లు చెప్పను క్లియర్గా, రేవంత్ రెడ్డి కంటే కూడా రేవంత్ రెడ్డి గారి హోంమంత్రికి ఈగో బాగా హట్ అయిందంట, భయంకరంగా హట్ అయిందంట ఈగో. నీ అమ్మ మా వాళ్ళ పేరే మర్చిపోతారా, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మా వాళ్ళ పేరే మర్చిపోతారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి హోంమంత్రి, హోమ్ మినిస్టర్ అంటే ఎవరో మీరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు బాగా ఈగో ఇంకా భయంకరంగా హట్ అయిపోయిందంట. ఈ భయంకరంగా హట్ కావడంతో ఎట్టైనా సరే వానికి రేవంత్ రెడ్డి పేరుని మనం గుర్తుంటట్టు చేయాలి అని చెప్పేసి ఏం చేసిరంటే ఇక చూడండి ఇట్లా కథ. బేసిక్గా ఈయన ఆ మాట మాట్లాడినాక తర్వాత మళ్ళీ సరి చేసుకున్నట్టు చెప్పిండు. తర్వాత రకరకాల ట్వీట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ చేసిరు. అది అయిపోయినాక ఎక్కడైతే ఈ సంధ్యా కేసు విషయంలో ఎఫ్ఐఆర్ అయ్యిందో, ఈ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. వీడియో రిలీజ్ చేసి ఆ కుటుంబానికి సంతాపం తెలిపిండు. దాంతోపాటు పోయినటువంటి ప్రాణాన్ని తీసుకురాలేనని చెప్పిండు. ఇవన్నీ మాట్లాడి ఆ కుటుంబాన్ని నేను ఎంతో కొంత ఆదుకుంటా ఆర్థికంగా అని చెప్పేసి కొంత ఆదుకున్నటువంటి ప్రయత్నం భాగంగా నేను 25 లక్షలు కూడా ఆ కుటుంబానికి ఆదుకుంటా అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఎవరు? అల్లు అర్జున్. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి జరుగుతూ ఉన్న క్రమంలోనే అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమైంది, ఈ ఎఫ్ఐఆర్ అయింది కదా, ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ కోసము హైకోర్టుకు పోయారు. అంటే క్వాష్ చేయడం కోసం ఈ పిటిషన్ని క్యాన్సిల్ చేయాలి, ఈ పిటిషన్ని అది చేయాలని చెప్పేసి హైకోర్టుకి అల్లు అర్జున్ హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఆ పిటిషన్ని క్వాష్ పిటిషన్ని స్వీకరించింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఏనాడు? శుక్రవారం రోజు విచారణ జరుగుతూనే ఉన్నది. శుక్రవారం విచారణ జరుగుతూ ఉంటే ఫ్రైడే రోజు హైకోర్టులో ఇందులో విచారణ జరుగుతూనే ఉన్నది. ఎక్కడ ఇది విచారణ జరిగి ఎఫ్ఐఆర్ను కొట్టేస్తుందో హైకోర్టు అని చెప్పేసి అక్కడ అది మొదలు కాగానే ఇక్కడ వెంటనే చిక్కడపల్లి పోలీసు వాళ్ళు చిక్కడపల్లి పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఎట్లా వెళ్ళారు అంటే అది కూడా ఏది చూపి పంపినా వీడియోలు. ఇగో బెడ్రూమ్లోకి పోయినట్టు చూడండి. మరి టూ మచ్. ఇట్లా చిక్కడపల్లి పోలీసు వాళ్ళు పోయి ఎక్కడ హైకోర్టులో ఆల్రెడీ జరుగుతూనే ఉంది వాదనలు. అసలు ఆ పిటిషన్ని ఉంచాలన్నా తీసేయాలన్నా, ఆ ఎఫ్ఐఆర్ను మొత్తానికే క్యాన్సిల్ చేయాలన్నా
అనేటువంటి వాదనలు హైకోర్టు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు కొంత సంయమనం పాటించాలి. అసలు హైకోర్టు ఒకవేళ దాన్ని క్యాన్సిల్ చేస్తే అరెస్ట్ చేసేటువంటి అవసరం ఉండదు కాబట్టి కొంత వేచి చూడాలి. కానీ రేవంత్ రెడ్డి గారి హోమ్ మినిస్టర్కి ఇగో హట్ అయింది కదా భయంకరంగా. రేవంత్ రెడ్డి గారికే కాదు, రేవంత్ రెడ్డి గారి హోమ్ మినిస్టర్కి. సో ఈ ఇగో హట్ అయిన కారణంగా ఏం చేయాలి, వెంటనే అరెస్ట్ చేయండి మీరు, అక్కడ అది ఏం జరిగినా సరే వెంటనే అరెస్ట్ చేయని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. నువ్వు వెంటనే ఇమ్మీడియట్గా తీసుకురావాలి, అరెస్ట్ చేసేయాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ రాగానే వెంటనే అక్కడ హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగానే ఇక్కడ చిక్కడపల్లి పోలీసు వాళ్ళు పోయి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి పిఎస్కి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకురావడం అయిపోయింది చకచక్క. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగిపోయింది, ఎందుకంటే హెల్త్ చెకప్స్ కోసము. అట్టే అక్కడ నుంచి కోర్టుకు తీసుకుపోవడం జరిగింది. కోర్టుకు తీసుకుపోయి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగిపోయింది చకచక్క. అన్ని క్షణాలు అట్టి అయిపోతున్నాయి అంతే. చూస్తుండగానే ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూ ఉన్నాయి. ఒకవైపు హైకోర్టులో కేసు వాదనలు జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు. అక్కడ అంటే ఎంత కక్షపూరితం, ఎందుకు ఎంత పగ పెట్టుకున్నాడు అంటే ఆయన పేరు మర్చిపోయినందుకు. దాంతోపాటు ఇక్కడ గురువు గారికి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ఇక 2 వాళ్ళకి వస్తాయి, ఒక్క దెబ్బకు 2 పీటలు. సో కాబట్టి అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా గౌరవించడం లేదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని పాలించేటువంటి వాళ్ళే న్యాయ వ్యవస్థను గౌరవించడం లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఒకవైపు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంటుంది. అసలు ఆ పిటిషన్ ఉంచాలన్నా, క్యాన్సిల్ చేయాలన్నా, క్వాష్ చేయాలన్నా ఏంటి అనేది చర్చ జరుగుతూ ఉంటుంది. మరొక వైపు కింది కోర్టు 14 రోజుల రిమాండ్ ఇస్తుంది. అట్లెట్టిస్తుంది అసలు? అట్లెట్లిస్తుంది? ఎంత మ్యానిపులేటెడ్ చేయకపోతే, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే, ఎంత అది చేయకపోతే ఎట్లిస్తుంది? ఇక్కడ అవుతూనే ఉంది. దాదాపు ఒక గంట అర్ధగంట సేపు పోలీసు వాళ్ళు కూడా సందిగ్ధంలో ఉన్నారు. రిమాండ్ అయితే ఇచ్చారు కానీ మరి జైలుకు పంపాలన్నా వద్దా, హైకోర్టులో అక్కడ వైపు వాదనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక గంట అర్ధగంట సేపు మీమాంసాలు లెక్క పెట్టిరు పోలీసు వాళ్ళు. చివరికి తీసుకుపోయి మళ్ళీ టకటకా తీసుకుపోయి చెంచల్గూడ జైలుకి తరలించేసారు. ఎవరిని? అల్లు అర్జున్ తీసుకుపోయి అక్కడ పెట్టేసిరు. ఇక ఈడ హైకోర్టులో కూడా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి మళ్ళీ వీళ్ళు మధ్యంతర బెయిల్ కూడా వేసిర్రు. అరెస్ట్ అయినాక బెయిల్ వేస్తే ఆ బెయిల్ సందర్భంగా కూడా మాట్లాడుతూ వాదనలు జరిగినాక చివరికి బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జి గారు అల్లు అర్జున్ న్యాయవాదితోని ఏకీభవించారు. ఆయన వాదనలతోటి ఏకీభవించి ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేశారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసినాక కూడా దాదాపు 3 గంటలు అయిపోయింది. బెయిల్ పేపర్ తీసుకొని అక్కడికి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ చీకటి అవుతా ఉంది, సాయంత్రం అవుతా ఉంది, 10 గంటల వరకులోనే మనం తీసుకురావాలనుకుంటే అని చెప్పేసి ఆ పేపర్లు తీసుకొని ఈ జైలు కాడికి వచ్చారు. మొత్తం అటు ఇటు నుసిలి 3 గంటలు టైం పాస్ చేశారు. 3 గంటలు ప్రాసెస్ని కావాలని ల్యాగ్ చేసి 3-3.5 గంటల తర్వాత ఈ బెయిల్ పేపర్లు ఏవైతే మీరు తెచ్చిర్రో ఈ బెయిల్ పేపర్లలో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఈ బెయిల్ పేపర్లను తిప్పి వెనకకు పంపారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇగో ఏంటిది, ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఆ మాట మనం చెప్పే మాట కాదు. ఒకసారి మీకు ఒక బయట వినిపిస్తా. ఆయన పొద్దుగాల లేస్తే ఇదే పని ఉంటుంది ఆయనది. పొద్దుగాల లేస్తే నేను అరెస్ట్ చేస్తా అంటుంటాడు. ఒకసారి మీకు ఆ బయట వినిపిస్తా చూడండి. ఎందుకంత అంటే ఇక చూడండి, ఆయన మొత్తం పొద్దుగాల లేస్తే కానీ ఇదే పని ఉంటుంది. ఇగో పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటామని నేను చెప్తే, చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటామని నేను. ఎందుకంటే ఈయనకు అనుభవం ఉంది కదా, చెర్లపల్లిలో చిప్పకూడు తిన్న అనుభవం. ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ చూడండి ఎట్లా ఉంటాయి అద్భుతంగా. మీరు కొంచెం క్లోజప్ చేసేసి ఈ సారువాడి ఇంతవరకే చూడండి మీరు. ఆ చెర్లపల్లి, చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు అని చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, హావభావాలు కానీ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇట్లా పొద్దుగా లేసి ఇదే పని ఉంటుంది. నేను చెప్తే చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటామని నేను చెప్తే, చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటామని ఇంకో ఇట్లా. సో ఈ విధంగా బెయిల్ వచ్చింది. మరి అరే జైల్లో పెట్టి కనీసము, ఎందుకంటే అది కూడా మళ్ళీ చూడండి ఎంత తెలివిగా ఫ్రైడే రోజు అరెస్ట్ చేసిరు. ఆ రోజు సాయంత్రం దాకా కనుక అది చేసాం అనుకో, ఇప్పుడు ఇవాళ సాటర్డే, రేపు సండే, 2 రోజులు కోర్టులో హాలిడే ఉంటాయి. రేవంత్ రెడ్డి మరి శుక్రవారం ముఖ్యమంత్రి లేకపోతే ఇవి చూసుకొనే చేస్తూ ఉంటాడు. ఫ్రైడే రోజు ఈవినింగ్ దాకా ఈ డ్రామా నడిస్తే ఫ్రైడే రోజు ఒక్కటి బెయిల్ రాకపోతే కథం 2 రోజులు జైల్లో పెట్టడం అయితే మనం. నా పేరు మర్చిపోయినది 2 రోజులైనా జైల్లో పెట్టాలి మనం. ఈ ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఆయన ఫ్రైడే రోజు అరెస్ట్ చేసిండ్రు. కానీ లక్కీగా
అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కానీ లేకపోతే వాళ్ళు కానీ జర కొంత చాకచక్యంగా జర స్పీడప్ చేయడం ప్రాసెస్, దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చినాక ఆయన ఇగో హట్టు అది కావాలి కదా, ఇగో హట్ అయింది కదా, మరి ఎట్లా బెయిల్ వచ్చింది ఎట్లా రిలీజ్ అయితే ఎట్లా? ఇక దీనికి ఏదో ఒక కారణం చెప్పేసి బెయిల్ పేపర్లో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు నైట్ రిలీజ్ కాకుండా బేసిక్గా నైట్ రిలీజ్ అయిపోవాలి ఆయన 10 గంటలకి, అవి రిలీజ్ కాకుండా ఆన్లైన్లో రాలేదు, ఇవి తప్పున్నాయి అవి తప్పున్నాయి ఏదో కారణం చెప్పేసి పాపం నైట్ మొత్తం ఆయన జైల్లోనే పెట్టారు. ఎవరిని? అల్లు అర్జున్. ఇదంతా ఒక కక్షపూరితం, మీకు అర్థమైతే ఉంటుంది. ఇప్పటికీ ఆల్రెడీ హైకోర్టులో ప్రాసెస్ ఉన్నప్పుడు, ఒక కేసు వాదన జరుగుతున్నప్పుడు పోలీసులు పోయి అరెస్ట్ చేయడమే తప్పు. ఆ తప్పు అయినటువంటి పోలీసులు చేసిందే అది. మళ్ళా పైన హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది, అసలు ఆ పిటిషన్ ఉంటుందో పీక్తుందో అర్థం కాని సందర్భంలో కింది కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ ఎట్లా ఇచ్చింది అనేది ఆ ఇచ్చినటువంటి జడ్జి గారికి వాళ్ళకి మాత్రమే తెలియాలి. దాని తర్వాత బెయిల్ వచ్చినా కూడా బయటికి రాకుండా పేపర్లో తప్పులు ఉన్నాయని నుసిమి ఆయన ఒక రోజంతా నైట్ అంతా జైల్లో పెట్టడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో అటు జైలు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇవన్నీ కూడా కేవలం కక్షపూరిత రాజకీయమే. ఈ కక్ష ఆయన రేవంత్ రెడ్డి నా పేరు మర్చిపోయిండు, సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అది అల్లు అర్జున్ నా పేరు మర్చిపోయిండు, సీఎం రేవంత్ రెడ్డి అనే పేరుని గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవడం చేయాలి, మనం ఏం చేయాలి? ఇగో ఇట్లా జైలు వేసి పెట్టాలి. ఇక రేపటికెళ్ళి ఎవరైనా పుసుకున మర్చిపోయారు అనుకో జనాలు కూడా, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే అంటే ఏం చేస్తాడు ఆయన కానీ మొత్తం ఆగమ చేయవైతే ఎవరు రాసేసేదంటే రేవంత్ రెడ్డి. ఇంకా దాని పక్కనంగా ఇటు పక్కనంగా తోక అటు పక్కనంగా తోకలు కలిపి తిడుతున్నారు జనం, బూతులు కలిపేసి తిడుతున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా కేవలం కక్ష సాధింపు. ఒక రేవంత్ రెడ్డి గారి ఈగో మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారి హోం మంత్రి కూడా ఈగో కూడా అట్టయింది. రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్, ఇంకా నేను పేరు ప్రాపర్గా చెప్తలేను, మీకు అర్థమైపోయి ఉంటుంది అప్పటికే. వారి ఈగో భయంకరంగా అట్ట అయిపోయింది. అమ్మ మా ముఖ్యమంత్రి పేరే మార్చిపోతారా మీరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హోం మంత్రికి ఈగో బాగా భయంకరంగా అట్టయింది. అందుకనే ఇలా పాపం బెయిల్ వచ్చినా కానీ ఆయన ఒక రోజు మొత్తం నైట్ మొత్తము జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా కేవలం కక్షపూరిత రాజకీయమే. ఒక గురువుని సాటిస్ఫై చేసిండు, మరొక వైపు ఇటు తన పేరు మర్చిపోయేందుకు కక్ష తీర్చుకున్నాడు. గురువు ఎవరు? చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేసిండు, మన వైసీపీకి కదా పనిచేసిండు. మళ్ళా ఒక డ్రామా ఇక వీళ్ళు వస్తున్నట్టు వాళ్ళు వస్తున్నట్టు, ఏది అంత ఉతకథనే ఇదంతా, ఎంత ఉతకథ వ్యవహారం ఇదంతా. 100% ఇందులో రాజకీయమే ఉంది అరెస్ట్లో. ఎందుకంటే ఇక్కడ ఇంత క్లియర్గా అర్థమైతేనే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కీలక అంశం కూడా, పాపం ఆయన చనిపోయిన అనేటువంటి ఆయన బయట ఉందా? ఏడుంది? ఎవరి కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేసిర్రో ఆ కంప్లైంట్ ఇచ్చినట్టునే రేవతి చనిపోయినటువంటి మృతురాలు భర్త, రేవతి భర్త ఎవరైతే ఉన్నాడో ఆయననే మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్లో పెట్టే కంప్లైంటా? ఈ కంప్లైంట్లోనే అరెస్ట్ చేశాడని ఉంది కదా. అందులో కాంగ్రెస్లో ఏమైనా పెట్టి పేరు మర్చిపోయినందుక ఊరిని అమ్మ ఇది ఎక్కడ పంచాయి. ఇక చూడండి, ఇగో ఆయన ఏమన్నాడు? మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్ లో మూవీకి తీసుకెళ్లాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్లాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్ అట్లా ఆయన కేసు కూడా వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పారు. కానీ ఇంకో కొంతమంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేసినట్టు దానికి సంబంధించినటువంటిది కూడా అది ఉందంట. ఇక చూడండి, ఏదది ఇదా? అదే పేరు మర్చిపోయినందుకు కేసు పెట్టిరు. ఇగో ఈవెంట్లో సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ కేసు పెట్టింది కాంగ్రెస్ లీగల్ సెల్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇట్లా ఉంటుందట. ఇట్లా అంటే వీళ్ళు ఆయన పేరు మర్చిపోయినందుకు వీళ్ళ ఈగో హట్ అయిపోయి వీళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే మొత్తం హోమ్ మినిస్టర్ ఈగో హట్ అయిపోయి అరెస్ట్ చేయించింది. ఇక హోమ్ మినిస్టర్ ఈగో హట్ అయినాక నాయకు కూడా అట్టు కావాలని చెప్పేసి బెయిల్ వచ్చినాక కూడా జైల్లో పెట్టారు. ఈ రకమైనటువంటి సినిమా నడిచింది మొత్తం వ్యవహారంలో. ఇది అల్లు అర్జున్ మీద నడిచినటువంటి రాజకీయం. ఈ మొత్తం రాజకీయంలో ఏమైందయ్యా అంటే ఒక్కసారి అట్లనే అరుణ్ గోస్వామి అన్నట్టు దీని మొత్తంలో ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది ఎవరు, బఫూన్ అయింది ఎవరు అంటే 200% ప్రభుత్వమే. దాంట్లో ఏం డౌట్ లేదు.
ఏదో సూపర్ హీరో అవుదాం అనుకున్నాడు, చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆ చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది అంటూ చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ కాంగ్రెస్ బ్యాచ్ పెద్ద బఫూన్ అయిపోయింది. ఎట్లా బఫూన్ అయిపోయిందో కూడా నేను ఇప్పుడు వివరిస్తాను మీకు. ఒకసారి అర్నబ్ గోస్వామి బయట చూపించిన తర్వాత చూపిస్తా. ఏది వచ్చిందా పంపు, ఇగో ఒక్కసారి ఇక్కడ బయట రండి. Because it's a weekend, it's a long weekend, so you want to arrest him on a Friday, so that under pretext you can deny him bail over Saturday and Sunday, and like Uddhav Thackeray wanted to feel great by putting me in jail for 1 day and was denying giving me bail for 2 or 3 days. Here Revanth Reddy wanted to feel like a superstar, but he has become a flop actor, and Allu Arjun has become a superstar. So Revanth Reddy becomes a flop actor because he wanted to arrest him on Friday to keep him in jail till Monday evening. That is a plan, Manjunath. అది What narrow-minded thinking, man. What this is? ఏమంటున్నాడు? నారో మైండ్ థింకింగ్ అంటే ఒక కుసంస్కారం, ఒక కురుచ బుద్ధి, ఒక 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 అంటే కనీసం హుందాతనం లేకపోవడం. ఫ్రైడే అరెస్ట్ చేసి ఫ్రైడే ఈవినింగ్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సాటర్డే సండే మండే ఈవినింగ్ దాకా జైల్లో ఉంచాలన్నటువంటి ఒక నారో మైండ్, ఒక కుసంస్కారం, ఒక కురుచ బుద్ధి తోటి రేవంత్ రెడ్డి ఇట్లా వేసి సూపర్ స్టార్ అవుదాం అనుకున్నాడు. కానీ ఫ్లాప్ స్టార్ అయిపోయిండు, అట్టర్ ఫ్లాప్ స్టార్ అయిపోయిండు. అవన్నీ బిస్కెట్ అయినాయి. ఉద్ధవ్ ఠాక్రే ఏ విధంగా అయితే నన్ను ఒకరోజు జైల్లో పెట్టి గల్ల ఎగరేసుకుందాం అని చూసిండో సేమ్ అట్లనే ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే కథ చేస్తా ఉన్నాడు. సో ఆ ఫ్లాప్ స్టార్ అయిపోయిండు. అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పేసి అర్నబ్ గోస్వామి నిన్న మాట్లాడాడు. అయితే ఈ సందర్భంగా ఇంకా కొన్ని చూపిస్తాను నేను. ఇక ఈ సోకాల్డ్ ఈ కాంగ్రెస్ బ్యాచ్ ఉంటుంది. ఈ కాంగ్రెస్ బ్యాచ్ ఏం చేస్తుందయ్యా అంటే ఇంకా అసలు కథ ఇప్పుడు ఉంది ముంగల పాయింట్. సరే ఆయన ఇప్పుడు రిలీజ్ అయ్యిండు, అల్లు అర్జున్ రిలీజ్ అయ్యిండు. అది అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ అయ్యిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చి అంటే ఎట్లా ఉంటుంది, కొంత ఫీల్ ఉంటుంది కదా, హక్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ అయిపోయినాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక చాలామంది మాట్లాడారు కక్షపూరితంగానే వేసిండ్రు ఇది అని చెప్పేసి. లాయర్ ఆయన తరపు లాయర్ కానీ లేకపోతే గంగోత్రి సినిమా ప్రొడ్యూసర్ ఏమో ఉంటాడు, ఏమో ఉందా వేసిన అది కూడా లేదా, అది అవసరం లేదు. సో ఆయన కానీ మాట్లాడిర్రు, అదంతా అయిపోయింది. ఇప్పుడు సరే అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసిండు. ప్రస్తుతానికైతే సమస్య సద్దు మరిగింది. ఇక ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అయినాక ఈ సోకాల్డ్ కాంగ్రెస్ బ్యాచ్, ఈ సోకాల్డ్ కొన్ని హ్యాండిల్స్ ఏం చేస్తాయి, అబ్బా అందరికి ఒక తీరుగానే ఉంటుంది చట్టము, వాళ్ళకైనా వీళ్ళకైనా ఒక తీరుగానే ఉంటుంది అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేసినాయి. ఇక ఇక్కడ ఉంది అసలు కథ చూడండి. ఇట్లా స్టార్ట్ చేస్తే ఇందులో ఏముందో చూడండి. తప్పు చేసినోడు ఎవడైనా ఒకటే న్యాయం, ఇది అసలైన రూల్ ఆఫ్ లా అంటే అని చెప్పేసి ఆపన్నాస్తం అని చెప్పేసి రేవంత్ రెడ్డి బ్యాచ్ అనమాట. ఇదంతా కూడా ఏమని పెట్టిరు, ఇది అసలైన రూల్ ఆఫ్ లా అంటే నిందితుడు ధనికుడైనా పేదవాడైనా ఒకటే న్యాయం, లాబియింగ్కు లొంగకుండా పేదవాడికి న్యాయం, అప్పుడే ప్రభుత్వాలపైన ప్రజలకు నమ్మకం. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ అన్న, ఇదే నిజమైన ప్రజాపాలన. లొటపీస్ పాలన ఏం కాదు రా సన్నాసి. ఇగో ఇది పెట్టినావు కదా, ఇది పెట్టినాక ఇక దీని కథ నేను చూపిస్తా. మరి ఇక్కడ అందరికి ఒక తీరునే ఉండాలి కదా న్యాయం. మరి ఇది గుర్తుకుందా మీకు? ఇది సాయిరెడ్డి అని చెప్పేసి, పాంకుంట్ల సాయిరెడ్డి అని కొండారెడ్డిపల్లిలో, రేవంత్ రెడ్డి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల అరాచకాలు భరించలేక ఆయన మరణ వాంగ్మూలంలో, సూసైడ్ లెటర్లో, ఇగో వీళ్ళ వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల టార్చర్ వల్ల, మానసిక క్షోభ వల్ల నేను చనిపోతా ఉన్నా అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాసి ఆయన చనిపోతే, మరి ఈ రూల్ ఆఫ్ లా అందరికి ఒక రకంగానే ఉంటుంది కదా సన్నాసులారా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి అన్నదమ్ములను అరెస్ట్ చేయలేదు? ఎందుకు కొండలరెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు రాకాసుల లెక్క కొడంగల్లో కొండారెడ్డిపల్లిలో రాష్ట్రంలో రాకాసుల లెక్క దోసుకుంటున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దేనికి అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్తారా ఇప్పుడు? మరి దీంట్లో ఏమో చట్టం తన పని తాను చేసుకోపోతుంది, దాంట్లో విచారణ చేస్తారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదైందా దీని మీద? కొండారెడ్డిపల్లి ఘటన మీద, పాంకుంట్ల సాయిరెడ్డి చనిపోయినటువంటి దాని మీద ఆయన మరణ వాంగ్మూలంలో క్లియర్గా రాయడం జరిగింది. ఏమని? రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వల్లనే నేను చనిపోతా ఉన్నా, నేను ఆత్మహత్య చేసుకుంటా ఉన్నా అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొండలరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? తిరుపతి రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు?
దీనికి ఎందుకు సమాధానం చెప్పారు? రూల్ ఆఫ్ లా అందరికి ఒక రకంగానే ఉండాలి కదా. ఇగో ఈ రకంగా అందరికి ఒక రకంగానే ఉండాలి. ఎంత నిర్బంధం మధ్య పాపం ఆయన చనిపోతే కూడా అంతిమ సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా నిర్బంధం మధ్య చేసారు. ఇక చూడండి, ఆంక్షల నడుమ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర, కొండారెడ్డిపల్లిని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు, సీఎం సొంత ఊరు రోడ్లన్నీ బంద్ పెట్టిర్రు, కొండారెడ్డిపల్లికి వెళ్లేందుకు నో ఎంట్రీ, మీడియాను సైతం అనుమతించని పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు మూసివేత. ఇది ఈ చిన్న సందులోకి వెళ్ళి ఆ సందులోకి వెళ్ళి దొంగలను తీసుకుపోయి పాపం ఆయనని సాయిరెడ్డి గారిని లాస్ట్కు ఆ అంతిమ సంస్కారాలు ఆ కార్యక్రమాలు చేశారు. ఎందుకు మరి అంతా? మరి అందరికి ఒక తిరిగానే ఉండాలి కదా. నువ్వు చెప్పినట్టు నీ కాంగ్రెస్ చెంచాలు లఫుట్గాలు చెప్పినట్టు మరి ఎందుకు లేదు ఇట్లా? దేనికి లేదు ఇట్లా? పుష్పాన్ని అరెస్ట్ చేసినావు కదా, అల్లు అర్జున్ని, అలాగనే నీ తమ్ముడిని నీ అన్నని అరెస్ట్ చేసి నిజంగానే రూల్ ఆఫ్ లా అందరికి ఒక తిరిగానే ఉన్నది, అబ్బా నిజంగా తోపురా రేవంత్ రెడ్డి అని అనిపించుకోవచ్చు కదా. మరి ఆ కేసు ఆ మరణం వెనుక ఉన్నది, ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టినటువంటి సన్నాసి ఎవడు, ఆ గాడిద ఎవడు, వాడిని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయాలి నువ్వు? ఎందుకంటే ఆడ నీ అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి. ఊరందరి ఇండ్లన్నీ కూలగొడతావు హైడ్రా పెట్టి, నీ అన్న ఇంటికి వచ్చేసరికి హైడ్రాని మొత్తానికే బొంద పెడతావు, హైడ్రా మొత్తానికి ఆపేస్తావు. ఎందుకంటే అందరి ఇండ్లు పేదోళ్ళే కాబట్టి కూలగొడతావు. నీ అన్న ఇంటిని మాత్రం కూలగొట్టవు, హైకోర్టుకు స్టే తెచ్చుకున్నాక ఆగుతావు, 50 రోజులు సమయం ఇస్తావు, వాళ్ళకేం 50 నిమిషాల సమయం కూడా అయ్యవు. ఇది రేవంత్ రెడ్డి తరీకా. మళ్ళీ రూల్ ఆఫ్ లా గురించి వీళ్ళు మాట్లాడడం సిగ్గు అనిపిస్తలేదు కొంచెం అన్నా? గింతతనం అనిపిస్తుందా 1% అన్నా? ఇది ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా అది కూడా మీకు. అందరికి ఒక రకంగానే ఉండాలి కదా. మరి చనిపోయినటువంటి వాళ్ళకు ఇప్పుడు ఒక గిరిజన విద్యార్థిని చనిపోయింది ఎక్కడ? మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ, ఆసిఫాబాద్ జిల్లా. సో అమ్మాయి చనిపోతే దాదాపు వారం 10 రోజులు మృత్యుతోని పోరాడి చనిపోయింది. ఫుడ్ పాయిజన్ అయ్యి, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి. మరి దానికి ఎవరిని అరెస్ట్ చేయాలి? ముఖ్యమంత్రిగా నిన్ను అరెస్ట్ చేయాలన్నా? విద్యాశాఖ మంత్రిగా అది కూడా నిన్నే అరెస్ట్ చేయాలన్నా? లేదా సంక్షేమ గురుకుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా? ఆ జిల్లా కలెక్టర్ని అరెస్ట్ చేసినావా? ఎవరిని అరెస్ట్ చేసినావు? రూల్ ఆఫ్ లా అందరికి ఒక రకంగా ఉండాలి కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇందులో? ఇది చనిపోయింది అన్నట్టు కారణం ఎవరు? ఆ విద్యార్థి చనిపోతే కారణం ఎవరు? మళ్ళీ లా అందరికి ఒక తిరిగినే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ కూడా నిర్బంధం. మళ్ళీ ఈ అమ్మాయి అంతిమ సంస్కారాలు అప్పుడు కూడా మొత్తం నిర్బంధం. ఎక్కడికక్కడ అన్ని బంద్ చేసి, రోడ్ల మీద పికెట్లు ఏర్పాటు చేసి, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇక ఈ బ్యాచ్ మామూలుగా జోకుడు కాదు అసలు. ఇంకా చూడండి, ఇగో ఇది కూడా వీడొకడు రూపాయి పావుల ఆర్టిస్ట్గా ఉంటాడు. వీడు జర్నలిస్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంఖ్య నాకే పనిలో ఉన్నాడు వీడు. ఇగో ఈ పిల్లగాడు ఏం చేసాడు చూడండి, ఇది ఆపన్నాస్తంలో పెట్టిండు చూడండి. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తన మన భేదం లేదు ప్రజా ప్రభుత్వానికి. ప్రజా పాలనలో చట్టానికి డబ్బున్న వాళ్ళు చుట్టాలు గారు, సామాన్యుల ప్రాణాలే ముఖ్యం. తప్పు చేసిన వాళ్ళు సెలబ్రిటీలైనా ఇంకెవరైనా వదిలిపెట్టని రేవంత్ అన్న ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రజల జీవితాలు ఇట్లా ఉంటుంది అనమాట. యాడ్సాప్ రేవంత్ అన్న మస్తున్నాయి అన్న నీ అని చెప్పేసి జోక్తా ఉంటారు. ఇట్లా ఈ జోకుడు వ్యవహారం అనమాట. ఇది ఆపన్నాస్తం ఇవన్నీ పెట్టేసి ఇళ్ళకి పోతే మొత్తం అదే ఉంటుంది కథ. ఆయన కూడా అదే అడిగిండు. ఇండియా టుడే దాంట్లో కూడా కూర్చోబెట్టి ఆస్తాక్ ఇండియా టుడే వాళ్ళు కూడా అదే అడిగారు. నీ పేరు మర్చిపోయేందుకు అరెస్ట్ చేసినావా అంటే, ఎట్లా మర్చిపోతాను నా పేరు, నాకు మస్తు మంది చుట్టాలు ఉన్నారు, ఆయన నాకు దూరం చుట్టమే అవుతాడు అని చెప్పేసి. బిడ్డ నువ్వు ఎవరితో గోక్కూడదు వాళ్ళతో గోక్కుంటావు. సినిమా ఇండస్ట్రీతో గోక్కుంటే ఎవడు ముంగల వాళ్ళే. ఇటు నువ్వు రైతులతోని గోక్కుంటున్నావు, అందరితో అవుతున్నావు. ఇంకా చూద్దాం పట్టు రేపు ఏం జరగబోతున్నా ఇది. ఇట్లా ఈ జాకీలు పెట్టి లేపుతా ఉన్నాయి అనమాట ఈ హ్యాండిల్స్. సో మరి చట్టం అందరికి ఒక తిరిగానే ఉండాలి కదా. మరి ఎందుకు లేదు అందరికి ఒక తిరిగా? ఎందుకు లేదంటే ఇట్లా సాయిరెడ్డికి ఒక రూల్ ఉంటుంది, తిరుపతి రెడ్డికి ఒక రూల్ ఉంటుంది, కొండల రెడ్డికి ఒక రూల్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఒక రూల్ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఈ రాష్ట్రానికి తెలియదు కానీ ఒక శని దినాలు అంట చూసినావా, పీడ దినాలు అంట చూసినావా? పీడ దినాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. ఈ పీడ దినాలు పోయి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమో ఈ రాష్ట్రానికి. ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మిస్యూజ్ చేసుకుంటా ప్రజల పాలిట ఎముడు లెక్క తయారైపోయి అలా మొత్తం ఈ డైవర్షన్ పాలిటిక్స్,
అనవసరమైనటువంటి పాలిటిక్స్ చేస్తూ ఉన్నావు తప్ప ప్రజలకు అక్కడికి వచ్చి ఒక్క రూపాయి మందం పనిచేస్తలేవు. ఇలా ఢిల్లీకి ఎందుకు పోయినావో తెలియదు, ఆ జైపూర్కి ఎందుకు పోయినావో తెలియదు, ఎవరిని కలిసినావో తెలియదు, ఎవరిని పెంచో తెలియదు, అది ఏంటో తెలియదు. ఆ నుంచి మళ్ళీ ఏదో ఢిల్లీకి పోయినావు, ఆడని రాహుల్ గాంధీని కలవాలి, బీజేపీలను కలుస్తున్నావు. ఏమైతా ఉంది అసలు రాష్ట్రానికి సంబంధించి ఏమి అర్థం కాని పరిస్థితి కొనసాగుతోంది. అల్లు అర్జున్ అరెస్టు వెనకాల ఇంత పెద్ద కథ నడిచింది అన్నమాట, ఇంత పెద్ద కథ నడిచింది.